ముఖ్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మనకు పెన్షన్ సంబంధించి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. దీనికి సంబంధించి మనకి కొత్తగా యూడిఐడి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యూడిఐడి కేంద్రంలో ఇప్పుడు వికలాంగులకి కూర్చోవడానికి, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్, తర్వాత అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. కొత్త సిస్టమ్స్, అదేవిధంగా డాక్టర్స్ ఛాంబర్స్ అన్నీ కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకి టాయిలెట్ కూడా, వికలాంగులకు సపరేట్గా టాయిలెట్ కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వికలాంగులకు అన్ని సౌకర్యాలతోటి యూడిఐడి కేంద్రం మన గత నెల నల్గొండ జిల్లాలో జనరల్ హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున యూడిఐడికి మన వికలాంగులు వస్తూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపుగా జిల్లాలో 87,000 మందికి అసెస్మెంట్ చేశాము. మరి దాంట్లో 52,000 వరకు ఎలిజిబిలిటీ వచ్చారు. 37,000 మందికి రిజెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా యూడిఐడి వచ్చిన తర్వాత గత మార్చి నుంచి ఇప్పటివరకు 8,700 మందికి ఇప్పటివరకు అసెస్మెంట్ చేయడం జరిగింది. ప్రతి నెలలో కూడా 4 రోజులు ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వికలాంగులకి మరి శారీరక వికలాంగులకి ఒక 2 రోజులు, అదేవిధంగా విఐ, తర్వాత మెంటల్ రిటార్డేషన్, మిగిలిన వ్యాధులకు సంబంధించి ఇంకా 2 రోజులు, అట్లా నెలకి దాదాపుగా 16 క్యాంపులు జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మరి ఎటువంటి వెయిటింగ్స్ లేకుండా వచ్చిన వారికి వచ్చినట్లు ఈ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది, సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతూ ఉంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే వికలాంగ సర్టిఫికేట్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా పెన్షన్స్ కోసము అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పెన్షన్స్ అప్లికేషన్ పెట్టుకుంటే వాటిని గ్రామీణ స్థాయిలో ఎంపీడీఓ ద్వారా, పంచాయత్ సెక్రటరీ ద్వారా వారి యొక్క ఎలిజిబిలిటీని చెక్ చేసి ఎంపీడీఓ గారి దగ్గర అటువంటి ఎలిజిబుల్ అప్లికేషన్స్ అని కూడా ఎంపీడీఓ గారి దగ్గర ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేస్తారో అప్పుడు ఈ పెన్షన్ సంబంధించి, కొత్త పెన్షన్ సంబంధించి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎక్కడ కూడా పెన్షన్స్ జారీ చేయడానికి కానీ, మరి అప్లోడ్ చేయడానికి కానీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. అటువంటి ఎక్కడైనా అపోహలు ఉన్నా, లేకపోతే మధ్యవర్తులు ఎవరైనా వచ్చి మీకు పెన్షన్స్ ఇప్పిస్తామని చెప్పినా కూడా ఎవరు నమ్మొద్దు. సో పెన్షన్స్ ఇచ్చే క్రమంలో మీ అందరికీ కూడా పత్రికా ప్రకటన ద్వారా, ప్రభుత్వం నుంచి ఆదేశాలతోటి పత్రికా ప్రకటన ద్వారా మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మధ్యవర్తుల యొక్క మాటలు విని మీరు మోసపోవద్దు. ఏ ఒక్కరు కూడా మధ్యవర్తుల్ని సంప్రదించకండి. మీరు సంప్రదిస్తే అటు మండల ఎంపీడీఓ గారిని కానీ, మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషన్ కానీ, డిఆర్డీని కానీ సంప్రదించండి. అంతేగాని ఏ ఒక్క మధ్యవర్తిని కూడా మీరు సంప్రదించి మోసపోవద్దు అనేది మీ అందరికీ విజ్ఞప్తి.